హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇడ్లీ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానమాట. మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ముందుగా అయితే 1 గ్లాసు మినపప్పు నానబెట్టుకొని అందులో కొద్దిగా మెంతులైతే యాడ్ చేస్తున్నానమాట. ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి నేను ఇడ్లీ రవ్వ కూడా తీసుకుంటున్నానమాట. 2 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఒక 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ నానబెట్టేసుకోవాలి. తర్వాత మినపప్పుని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వ కూడా నానిపోయి ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఇలా పిసికేసుకొని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ అయితే ఉంచాలన్నమాట. అలా పక్కకి ఉంచితే మార్నింగ్కి అయితే బాగా పులిసిపోయి ఉంటుంది. అలా ఎలా పులిసిపోయిందో ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఇలా పులిసిపోయి ఉంటే సరిపోతుందన్నమాట. దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనం ఇడ్లీలు అయితే వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా అయితే వస్తాయన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఇడ్లీలు చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.